హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పద్మ ఛానల్. మీరంతా నేను ఎక్కడున్నానో అనుకుంటున్నారు కదా. ఇక్కడ అనంతపూర్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి ఉందండి. అది మీకు చూపిద్దామని అనంతపూర్కి వచ్చాం. ఇదంతా బాల్కనీ అండి. వాళ్ళు చెట్లు అలా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. మనం లోపలికి వెళ్ళి ఇల్లంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్దాం పదండి. చూడండి, లోపలికి వెళ్తానే ఎంత పెద్ద హాలో. పైన సీలింగ్ కానీ లైట్స్ కానీ చూడ్డానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. వుడ్ వర్క్ ఎలా ఉందో నీట్గా క్లారిటీగా చూపిస్తాను. పూజ రూమ్ చూడండి, చాలా సింపుల్గా ఎంత బాగుందో. కింద మనకి కొన్ని కబోర్డ్స్ కూడా ఇచ్చారు. మనం ఏంటన్నా దేవుని పెట్టుకోవడానికి. మనం కిచెన్లోకి వెళ్దాం. ఇప్పుడు కబోర్డ్స్ అయితే ఎంత నీట్గా ఎంత బాగా చేశారండి. కబోర్డ్స్ కూడా షైనీగా ఉన్నాయి. నాకైతే ఈ ఫ్లాట్లో కిచెనే చాలా బాగా నచ్చిందండి. మన ఆడవాళ్ళకి కిచెన్ బాగుంటే చాలు కదా. చూడండి, కబోర్డ్స్ ఎంత ఓపెన్గా ఎంత బాగున్నాయో, ఫ్రీగా కూడా ఉన్నాయి. కింద స్క్రోల్ చేసేవి మొత్తం అన్నీ ఉన్నాయి. చిన్ని కూడా పెట్టారు ఆటోమేటిక్ది. కింద కబోర్డ్స్ అయితే చాలా ఇచ్చారండి. చూడండి ఎంత బాగున్నాయో. మనం ప్లేట్స్ కానీ అలా పెట్టుకోవడానికి స్క్రోల్కి పెట్టారు. అది సింక్ ఏరియా అండి. పైన అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. వాటర్ ఫిల్టర్ది మనము ప్యూరిఫైది పెట్టుకుంటాం కదా, దానికి ఆటోమేటిక్గా ఆల్రెడీ వాళ్ళు ఫిట్ చేసి పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఈ రూమ్ వచ్చి వాషింగ్ మిషన్ ఏరియా అండి. ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో రూము. పైన ఏమన్నా మనం పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ వచ్చి స్టోర్ రూమ్ అండి. పైన కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు, కింద కూడా ఇచ్చారు. మనం బీమ్ కానీ అలా ఏంటైనా పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చాలా బాగుంది. అటాచ్ మిర్రర్ కూడా ఇచ్చారు. పైన కొన్ని కబోర్డ్స్ ఇచ్చారు. మనం శారీస్ ఏమైనా పెట్టుకోవడానికి సైడ్ కొన్ని కబోర్డ్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఓపెన్ చేసి నీట్గా చూపిస్తున్నాం. చూడండి ఎంత బాగున్నాయో. విత్ మిర్రర్ కూడా పైన సీలింగ్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇది స్క్రోల్ చేయాలి. అటు సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి ఇచ్చారు స్క్రోల్ చేసేవి. మనం ఏమైనా శారీస్ కానీ అలా పెట్టుకోవడానికి. ఇంకా వుడ్ వర్క్ జరుగుతుందండి. ఇక్కడ వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. ఇక్కడ వస్తువులన్నీ వాళ్ళవే ఉన్నాయి. కొంచెం ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి బెడ్రూమ్కి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, థర్డ్ బెడ్రూము. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. దాంట్లో కొన్ని వస్తువులు ఉండడం వల్ల ఓపెన్ చేయలేదు. ఇది కామన్ బాత్రూమ్ అండి. హాల్లోనే టీవీ పెట్టుకోవడానికి ఎంత పెద్దగా వుడ్ వర్క్ చేశారో. ఇంకా కొంచెం లైటింగ్ పని ఉందండి, ఒక 20% ఉంటుంది. అందుకే వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు. మీరు ఈ ఫ్లాట్ అంతా చూసారు కదా, ఎంత అమౌంట్ అవుతుందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.